లైలా సినిమా ఈరోజు ఫిబ్రవరి 14న లవర్స్కి ఇచ్చిండు కదా, అంటే పండగ వేసుకోవచ్చు. ఏ పార్కులో ఉన్నా ఏ పబ్బులో ఉన్నా పండగ వేసుకున్న సినిమా లైలా. మేడం ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళొచ్చు, చిన్నపిల్లలు వెళ్ళొచ్చు, పెద్ద పిల్లలు మొత్తం ఫ్యామిలీతో వచ్చి చూసిన ఎంజాయ్ చేయవలసిన సినిమా. వెంకీ మామ సినిమా తర్వాత ఫుల్ కామెడీ ఉన్న సినిమా అంటే ఇదే. కంటెంట్ ఉన్నది, కామెడీ ఉన్నది, మదర్ సెంటిమెంట్ కూడా ఉంది. లేదు మేడం, ఫ్యామిలీకి కూడా ఉంది మేడం. ఎక్కడ బూత్ మాటలు లేవు. యాక్టింగ్ మాత్రం చింపి పడేసి విశ్వకన్నా స్టైలిస్ట్ మోడల్గా కనబడ్డాడు. లేడీస్ గెటప్లో బాగున్నాడు, హీరోగా కూడా బాగున్నాడు. రెండు ఇంటర్వెల్ వరకు బాగుంది, దాని తర్వాత కూడా ఇంకా బాగుంది సినిమా. బాగా నచ్చిన సీన్ అంటే లేడీస్ గెటప్లో ఒక ఫైట్ కొడతాడు, బస్సు ఉంటుంది, బత్తాయిలు జారిపోతాయి మొత్తం. ఎక్కడ స్క్రాప్ లేదు మేడం, ఫుల్ సూపర్ హిట్ సినిమా. కామెడీ ఫుల్, మ్యూజిక్ ఉంటే మాత్రం గూస్ బంప్స్ వస్తాయి. మ్యూజిక్ ఉంటే గూస్ బంప్స్ వస్తాయి పక్కా. ఇది కూడా 100 నుంచి 150 కోట్ల క్లబ్లో చేరుతుంది పక్కా సినిమా. రేపటి నుంచి హౌస్ఫుల్ అయితే చూడండి. పొలిటికల్ యాంగిల్ అసలు ఆ సీనే లేదు మేడం. లేదు మేడం, ఎక్కడ లేదు. ఎక్కడో పృథ్వీ గారిని తీసుకొని ఈయనని బైకట్ చేద్దాం అనుకుంటారు, కానీ ఆయనే స్క్రీన్ మీద కనబడక, సోషల్ మీడియా కనబడక చాండోలేదు కదా, వానికి వాడే ఏదో రెచ్చగొట్టుకోండి అంతే సోషల్ మీడియాలో. ఓవరాల్ 8 నుంచి 10 ఇస్తాం మేడం. సూపర్ హిట్ సినిమా. ఫ్యామిలీ నుంచి చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అందరూ వచ్చి చూడాల్సిన, ఎంజాయ్ చేయాల్సిన సినిమా మేడం ఇది. పక్కా 100 కోట్ల క్లబ్లో చేరుతున్న విశ్వకన్నా ఫస్ట్ మూవీ ఇది మేడం. లేదు అంత సినిమా లేదు మేడం, లేదు. ఎవడైనా దొంగ వేదవాళ్ళు కావాల్సుకొని చేస్తే చెప్పలేము. మాత్రం సినిమా పరంగా చూస్తే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సూపర్ హిట్ సినిమా మేడం. సినిమా మాత్రం సూపర్ నచ్చింది నాకు. ఎవరు బైకాట్ చేయదు సినిమా. థియేటర్లో వచ్చి చూడండి, థియేటర్లోనే ఎంజాయ్ చేస్తారు. సీట్ల మించాలి ఎగిరి నవ్వకపోతే నేను గ్యారంటీ ఇస్తాను. విశ్వక్ సేన్ గారికి ఒకటే చెప్తా, కంగ్రాచులేషన్స్ అన్న, ఫుల్ స్మార్ట్ కనబడుతున్నావు. ముందుగా దిష్టి తీపించుకోనా అని చెప్తాను. ముందుగా ఇంటికి వెళ్ళగానే ఒక రెడ్ కుంకుమ ఎండి పచ్చిమిరపకాయలతో దిష్టి తీసుకో అని చెప్తా. నా వైఫ్ కదా మేడం. ఓకే థ్యాంక్ యూ. మీరు రివ్యూ అంటే జెన్యున్ చెప్పే వాళ్ళ రివ్యూ చేస్తా అంటే చెప్తా, లేకుంటే మీ అన్ని కెమెరాలు వేస్ట్. మీరు ఒక వ్యక్తి జెన్యున్ చెప్పే రివ్యూ చేస్తారా? ఎన్ని ఛానల్ అయినా, బిగ్ టీవీ, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, క్యూబ్ టీవీ, అన్ని ఛానల్ ఉన్నాయి కదా, అన్ని ఛానల్